హలో, ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్లో జిఎస్టీ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫస్ట్ మనం బ్యాకప్ తీసుకోవాలి. రెగ్యులర్ బ్యాకప్ అనేసి తీసుకోండి. డి డ్రైవ్ కానీ లేదంటే మీ పెన్ డ్రైవ్లో ఉంటే పెన్ డ్రైవ్లో తీసుకొని సేఫ్గా పెట్టుకోండి. రన్ అని చేస్తే బ్యాకప్ అవుతుంది. తర్వాత టూల్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్, జిఎస్టీ స్లాబ్స్. సో మనకి ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంటుంది. షో అని క్లిక్ చేయగానే ఓల్డ్ది ఎంత ఉంది, న్యూ ఎంత ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ న్యూది 0లో ఉంది అని అనుకుంటే కంపల్సరీగా మీరు అనేది అప్డేట్ చేసుకోవాలి. బల్క్ ఎలాగ అప్డేట్ చేసుకోవాలి అని అంటే బల్క్ అప్డేటెడ్లో ఉంటుంది. 12 నుంచి 5కి చేంజ్ అయితే ఇక్కడ 12% టు న్యూ జిఎస్టీ 5% ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఎస్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. అన్ని ఐటమ్స్ వస్తాయి. ఒకవేళ 18 to 5కి వెళ్ళాయి అని అంటే 18 to 5 క్లిక్ చేస్తే అయిపోతుంది. తర్వాత ప్రైస్ అప్డేటెడ్, ఇక్కడికి వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదువుకోండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివాక నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ హైడ్ అవ్వలేదు. ఎంఆర్పి మీద మీరు టిక్ మార్క్ పెట్టేసుకొని అప్డేట్ చేయండి. సో అప్డేట్ అయిపోయింది. మీ సాఫ్ట్వేర్ మొత్తం అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు సేల్ బిల్ వేసేటప్పుడు ఓల్డ్ ఎంఆర్పి, న్యూ ఎంఆర్పి రెండు డిస్ప్లే అవుతాయి. సో మీరు అబ్జర్వ్ చేశారు అని అనుకుంటే ఇక్కడ ఓల్డ్ ఎంఆర్పి, ఓల్డ్ జిఎస్టీ, సో టోటల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఐటమ్ని సెలెక్ట్ చేసేసుకొని ఏ బ్యాచ్ అని అనుకుంటే క్వాంటిటీ 10 ఎంటర్. ఇప్పుడు ఇది ఓల్డ్ది 12 లేక ఉంది, న్యూది వచ్చేసి 5% లేక వచ్చింది. సో ఇక్కడ 5% అని వచ్చింది. సేవ్ చేస్తే మీకు ప్రింట్లో కూడా ఓల్డ్ ఎంఆర్పి, న్యూ ఎంఆర్పి రెండు డిఫరెన్స్గా ప్రింట్ అయ్యి వస్తుంది. థ్యాంక్ యూ.